డ్వాక్రా మహిళల నిధులు కాజేసిన అధికారుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాజానగరం మండలం జి ఎర్రపాలెం గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుట డ్వాక్రా మహిళలు ధర్నా చేశారు. 80 లక్షల వరకు డ్వాక్రా సంఘాల నిధులు స్వాహా చేశారని మహిళలు ఆరోపించారు. నిధులు కాజేసిన బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ ముత్తాబత్తుల నానిబాబుని వెంటనే అరెస్టు చేయాలన్నారు. డ్వాక్రా మహిళల ధర్నాకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంఘీభావం తెలిపారు. డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చర్చించారు. 45 రోజుల్లో డ్వాక్రా మహిళలకు చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు. बैंक ऑफ बर्नालो లోను మా డ్వాక్రా సత్యసాయి గ్రూప్ వాళ్ళు మంది 1,50,000 పోని ఎలా పోని అని బ్యాంకుకి వచ్చి అడిగితే బ్యాంకు వాళ్ళేమో నానిని అడగండి అన్నారు. నానిని ప్రైవేట్గా బ్యాంకులో పెట్టారు. ఎలా పెట్టారంటే మేము ఒక 50,000 రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టుంటే బ్యాంక్ ఎంప్లాయీస్ మాకు 30,000 కట్టండి, 20,000 నానికి కట్టండి అని చెప్పేసి 10 నెలలు కూడా అలాగలేదు. మేము అలాగే 10 నెలలు కూడా గుడ్డుగా నమ్మేసి బ్యాంకు చేసి స్టాఫ్ని కూడా నమ్మేసి 30,000 ఏమో బ్యాంకులు కట్టి అదే బ్యాంకులు పెట్టిన ఏజెంట్ని నాని అన్న వ్యక్తిని పెట్టారు కాబట్టి ఆయనకేమో 20,000 రూపాయలు. జీఆర్ఎంపాలెంలో ఈ డ్వాక్రా మహిళల డబ్బులన్నీ కూడా బ్యాంకులో మిస్అప్ ఆపరేషన్ జరిగిందని మహిళలందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఈ విషయం ఈ గ్రామ నాయకులు సోరాడ శ్రీని గారి ద్వారా తెలుసుకుని అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ మంది బాధితులు పక్క గ్రామమైన పుణ్యక్షేత్రం వాసులు ఉండడం వల్ల అక్కడ జనసేన నాయకులు నారాయణ బాబు గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు మరియు మాజీ సర్పంచ్ అయినటువంటి మదిరెడ్డి చిన్న వెంకటరాజు గారు వారు తెలియజేస్తే ఉటావుట్ని ఇక్కడ బయలుదేరి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే బ్యాంకులో ఉన్న అధికారులని డ్వాక్రాకి ఏదైతే డిఆర్డీఏ అధికారులు ఉన్నారో వారిని కూడా విచారించిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగిందని చూస్తే గత 2 ఏళ్ళకి ఇక్కడ స్కాములు జరుగుతూనే ఉంది. గత 2 ఏళ్ళుగా ఒక బిజినెస్ కరెస్పాండెంట్ ఇక్కడ డ్వాక్రా మహిళలు మోసగిస్తున్నాడు. వారి దగ్గర డబ్బులు తీసుకుని స్లిప్ రాసి ఇవ్వడం, దాని మీద ఒక రెఫరెన్స్ నెంబర్ వేసి స్టాంప్ వేసి కూడా ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దాన్ని వీళ్ళు నమ్ముకుని సరే డబ్బులు మనం ఇచ్చాము రసీదు ఉంది కదా అని చెప్పి మహిళలందరూ కూడా ఆ రసీదు జాగ్రత్త పెట్టుకున్నారు. మొదటి నుంచి వీళ్ళని పాస్బుక్లు అడుగుతున్నారు. పాస్బుక్లో పోస్టింగ్ వేసి బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ వేసి ఇమ్మని చెప్పని అడిగారు. కానీ వీళ్ళెవరూ కూడా ఆ విధంగా పాస్బుక్లు ఎంట్రీ చేస్తున్నటువంటి ఇవ్వలేదు. ప్రింటర్ పని చేయట్లేదు లేదా ఆన్లైన్ పని చేయట్లేదు.